సూపర్ 6 సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలంటూ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం నూజివీడు మండలం మర్రిబంద గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు. మండల పార్టీ ప్రెసిడెంట్కి అలాగే వేదిక మీద ఉండే అందరి నాయకులకి, ఇక్కడికి వచ్చిన టీడీపీ నాయకులకి, అలాగే టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం నేను చిన్నోడిని ఆయన స్థాపించినప్పుడు, మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన కళ్ళల కన్నా ఆశలన్నీ కూడా మేము యువ నాయకుల కింద మేము కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆ రోజు ఆయన కళ్ళలు పెట్టినప్పుడు, ఈ పార్టీ పెట్టినప్పుడు ఈ రకంగా పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దేశంలో ఎవరు ఇప్పటి వరకు ఇలాంటి పార్టీ పెట్టలేకపోయారు. ఇలాంటి పార్టీ 40 ఏళ్ళ పార్టీ ఇవాళ కూడా జనాలు ఎంతో ఇష్టంగా ఈ పార్టీ మీద ముందుకు వెళ్తుంటారు. ఈ పార్టీ మీద అంత అభిమానం ఉంటుందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఏ ముహూర్తాన పెట్టాడో తెలియదు, కానీ మమ్మల్ని అందరినీ కూడా నాయకులు చేశారు. ఇవాళ మీ ముందు మీ సమస్యల గురించి మాట్లాడడానికి మాకు కూడా ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు పెట్టిన ఇవాళ మాకు భిక్ష అని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మనకి ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా గ్రామాలలో అందరికి కూడా ఒక విషయం ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా ఏ మీటింగ్ జరిగినప్పుడు కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటాము. ఇవాళ ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టింది తెలుగు వాళ్ళు కాళ్ళ ఎగరేసుకొని తిరగాలి అనేది ఆయన ఉద్దేశం, తల ఎత్తుకొని తిరగాలనేది ఆయన ఉద్దేశం. అదే రకంగా మనము ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఒకటే గవర్నమెంట్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళడం వల్ల చాలా వరకు మన దేశమైనా రాష్ట్రమైనా మన ఊర్లైనా కానీ మన పట్టణాలైనా కానీ చాలా వరకు అభివృద్ధి చెందడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ ఆలోచించాలి, ఎప్పుడు కూడా ఒక పార్టీ 5 ఏళ్ళు ఒక పార్టీ ఉండి మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చి మళ్ళీ ఇంకొక పార్టీ మారుతుందంటే మన జీవితాలు కూడా అలాగే 5 ఏళ్ళకు ఒకసారి మారుతూనే ఉంటాయి. అందుకని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ ఒక 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేయాలన్నా కూడా చాలా వరకు కష్టం. ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే 3-4 ఏళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి టైం పడుతుంది. అలాంటిది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఒక పల్లెని అభివృద్ధి చేయాలన్నా, ఎక్కడైనా కానీ ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఒక గవర్నమెంట్ చాలా సంవత్సరాలు ఉండడం ఎంతైనా అవసరం ఉంది. మీ అందరికీ ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు, ఎలక్షన్స్ లేవు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ కూడా అన్నీ మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు మీ అందరికీ చెప్తున్నా అంటే మీరు అందరూ కూడా పల్లెల్లో అయినా గ్రామాలలో అయినా కూడా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టింది పార్టీ మనం అందరం కూడా బాగుండాలని పెట్టిన పార్టీ. అలాంటి పార్టీ మన రాష్ట్రం కూడా బాగుండాలంటే ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్గా ఉండాలి. ఇవాళ మీరు చూడండి, గుజరాత్ గవర్నమెంట్ కంటిన్యూస్గా ఇప్పటికి 15 ఏళ్ళు గుజరాత్లో గవర్నమెంట్ ఒక్కటే గవర్నమెంట్ ఉంది. అలాగే ఆ రాష్ట్రం మీరు ఎప్పుడైనా పోతే చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మన రాష్ట్రం కూడా మన ఏలూరు పార్లమెంట్ అయినా మన నూజివీడు అయినా కానీ మన పల్లెలైనా కూడా అభివృద్ధి చెందాలంటే ఒక్క గవర్నమెంట్నే మనం ఎన్నిక చేసుకుంది. ఒక్కటే గవర్నమెంట్ని 15-20 ఏళ్ళు కంటిన్యూస్గా ఉంచుకోవడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం, మన పిల్లలు అభివృద్ధి చెందుతారు, అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు వస్తారు, తల మీద ముద్దులు పెట్టేసి మనల్ని ఏదో మెప్పించడానికి మనల్ని ఏదేదో చేసేస్తారు. మనము మర్చిపోయి ఆ ఎలక్షన్ టైంలలో ఏదో మర్చిపోయి వాళ్ళకి ఓట్లు వేసామనుకుంటే మళ్ళీ ఇవాళ మన రాష్ట్రం ఎట్లా 10 ఏళ్ళ వెనకలకి వెళ్ళిపోయిందో మళ్ళీ ఇప్పుడు సరిదిద్దుకోవడానికి మనకి ఎంత టైం పడుతుందో దానికంటే ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో. మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా
మళ్ళీ ఎప్పుడు కూడా గ్రామాలలో మాట్లాడుకున్నప్పుడు మనము ఏమేమి చెప్పామో, టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్క హామీ సూపర్ 6లో ప్రతి ఒక్క హామీ కూడా అన్ని కూడా కంప్లీట్ చేశాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ మీరు చూస్తే లోకేష్ గారైనా కానీ చంద్రబాబు నాయుడు గారైనా కానీ ఇండస్ట్రీస్ని తీసుకొని రావడానికి ఫారిన్కి ఒక పక్క దివాళీ, అందరు కూడా మనం దివాళీ ఇండ్లలో స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మొక్కలు నాటిన అనంతరం కొండల మీద డ్రోన్ల సహాయంతో సమస్త జీవరాశికి ఆహారాన్ని ఇచ్చే పక్షులు గూళ్ళు పెట్టుకునే ఔషధ గుణాలు ఉన్న దేశీయ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు చల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలన్నారు. జీవ వైవిధ్యం పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలని కోరారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.